తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు ఇండస్ట్రీ ఎలాంటిది చెప్పండి? తెలుగు ఇండస్ట్రీ అంటే దేహపరంగా ఒక విధంగా ఒక మనిషి ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలానో వచ్చేసారు ఇండస్ట్రీలోకి, ఎలా తీసుకుంటుంది ఇండస్ట్రీ? ఇప్పుడు ఎంతమంది లేరండి. ఇప్పుడు హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మంచి మంచి హీరోలే సూసైడ్లు చేసుకొని చనిపోయిన వాళ్ళు, హీరోయిన్లు మంచి మంచి వాళ్ళు, ఏ ఇబ్బంది వచ్చి ఏ ఇండస్ట్రీ ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళ చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేమ్ వస్తుంది, నేనే ఉన్నా, నాకు యూట్యూబ్లో కొంచెం పేరు వచ్చేది, అవును. బయట ఎక్కడికైనా వెళ్తే గుర్తుపట్టేవాళ్ళు. నా రూమ్లో 4 ఉన్నారు మా ఫ్రెండ్స్. బయటికి తీసుకెళ్తే అరే నేను రాను గుర్తుపట్టరా అంటే రాయి నువ్వు పెద్ద పుడింగి నీకోసం మీద పడతారని పిలుచుకొని పోయేవాళ్ళు. వాళ్ళు నార్మల్గా ట్రీట్ చేసేవాళ్ళు నన్ను. ఓకే. సో నాకు ఆ ఫీలింగ్ లేదు, నేను సెలబ్రిటీని అది నాకు ఫీలింగ్ లేదు. నేను మామూలుగా రోడ్ సైడ్ టిఫిన్ చేసేవాడిని, రోడ్ సైడ్ పానీపూరి. ఇప్పుడు కూడా నేను మణికొండలో స్కూటీ వేసుకొని తిరుగుతుంటాం మామూలుగా. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, హాయ్ అంటారు, వాళ్ళకి అలవాటు అయిపోద్ది, అరే ఆయన ఇక్కడే తిరుగుతుంటారు రానేసి. అట్లుండాలి. అంటే మనకు ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకున్నా ఎట్టున్నా అట్లే ఉండాలి. కొందరు బయటకు వస్తే మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని అది పెట్టుకొని ఊరేనైనా నువ్వు క్యాప్ది నువ్వు నీ ఫేస్ కనపడితే నీ మీదికి వచ్చి నిన్ను కొరికారు కదా, మనోళ్ళు ఫీల్ అవుతారు అంతే. అది బయట జనాలకు అదేం ఉండదు. కొట్టేసే వాళ్ళు కూడా ఉన్నారుగా ఇండస్ట్రీలో. అప్పుడప్పుడు ఏదైనా బయటికి వెళ్తే హీరోయిన్లు మీద పడిపోవడం, వచ్చే హీరోయిన్ల మీద పడతారు. అది ఇంకా మనం ఏం చేయలేము అది. బట్ హీరోలు అబ్బాయిల మీద కష్టం. అంటే అదే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు సూసైడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేనున్నా ఉంటే ఉంటా పోతే పోతా అని డిసైడ్ అయ్యా. అంతేగాని అయ్యో నాకు ఛాన్సులు రావట్లేదు, అయ్యో అది ఇది ఎందుకు. నువ్వు వచ్చినావు, ట్రై చేసినావు, పేరు వచ్చింది, ఓకే, మధ్యలో కొంచెం డౌన్ ఉంది, మళ్ళీ ట్రై చేసినావు, ఓకే లేదు, ఓకే వదిలేస్తాం, వేరే దానికి వెళ్తాం అంతే. ఇప్పుడు ఒక కంపెనీలో హైక్ రాకుంటే ఇంకో కంపెనీకి వెళ్తాం, ఇది అంతే. ఈ ఫీల్డ్లో నీకు రాలేదు, వేరే ఫీల్డ్కి వెళ్ళిపో. ఈ ఫీల్డ్లో కూర్చొని ఏడుస్తా అంటే మీరు జాయిన్ అయినప్పుడు అంటే మీరు యూట్యూబ్కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడా దొరకని, ఎవరి చేతికి చిక్కని పర్సన్ అంటే మీరే ఏమో. అప్పుడు మీరు జాయిన్ అయిన గ్యాంగ్లో నుంచి చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలామంది బయటికి వెళ్ళేసి వచ్చారు. మీరు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళారు, వచ్చారు. బిగ్ బాస్ తర్వాత కూడా మంచి ఫ్యూచర్ అనేది, మంచి సినిమాలు చేసుకున్నారు, ఓటీటీలు చేశారు. రెండోసారి కూడా బిగ్ బాస్కి వెళ్ళారు. అదే రెండోసారి కూడా బిగ్ బాస్కి వెళ్ళారు. ఎక్కడ దొరకకుండా ఎలా తప్పించుకోకుండా అంటే ఏం దొరకాలి అంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి ఒకసారిగా పూర్తిగా ఎక్కడ కనిపించకపోవడము అట్లా లేదు మీకు. ప్రతిసారి ఏదో ఒకటి సినిమాలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక దగ్గర ఆగిపోతున్నారు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళని చూసుకోండి, ఒక దగ్గర ఫ్యూచర్ ఉన్నది, అక్కడ ఆగిపోతారు. ఇంకా తర్వాత సినిమాలు కనిపించరు, ఎక్కడ కనిపించరు. మీ యూట్యూబ్లో వచ్చిన ప్లాట్ఫామ్ వాళ్ళు నానా తిప్పలు పడ్డారు. అలా నేను అడిగేది ఏంటంటే, ఎక్కడ ఆగలేదు, సినిమా చేస్తున్నారు, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లో కనిపిస్తున్నారు, ఇంకేదో ఒకటి చేస్తూనే ఉన్నారు. డిమాండ్ ఉంటే 100 రూపాయలు తీసుకుంటా రెమ్యునరేషన్, డిమాండ్ లేదంటే 10 రూపాయలు తీసుకుంటా. అది కూడా లేదంటే ఫ్రీగా చేస్తారు 2 ప్రాజెక్టులు. ఎప్పుడైనా అట్లా ఫ్రీగా చేశారా? చాలా చేశా. నాకు ఎగ్గొట్టినట్టని నేను ఫ్రీగా చేసినట్టే కదా. ఎగ్గొట్టిని ఫ్రీగా చేసినట్టు కాదు, మీరు కావాలని ఫ్రీగా చేస్తానని చేసా. ఇప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా. అవునా? నా మూవీకి డిఏగా చేశాడు ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అన్న ప్యాడింగ్ ఒక 4 అన్న కావాలన్నా, అంత రెమ్యునరేషన్ కూడా లేదు, అది ఇది అంటే నీకోసం నేను చేస్తా పోరా అని చెప్పా. అంటే వాడు సరే అన్న నేను రెమ్యునరేషన్ ఇచ్చుకోలేను, ఖర్చులకు ఇచ్చుకుంటాను, సరే ఏదో ఒకటి అని చెప్తే చేస్తున్నా. ఏముందండి, ఇప్పుడు ఒక 4 రోజులు మనం అంటే మనకు కావాల్సిన వాళ్ళ కోసం ఒక 4 రోజులు వెళ్ళి ఫ్రీగా చేస్తే అది పెద్ద ప్రాబ్లం కదా. నేను చాలామంది కొత్తగా వచ్చే డైరెక్టర్లకు అందరికీ చెప్తుంటా, నువ్వు ఏదన్నా అనుకుంటే డెమో షూట్ అనుకుంటే నన్ను పిలువు, నేను చేస్తా డెమోలో అనేసి. నేను ఫ్రీగా, నేను చాలామంది నాకు ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నా ఒక మూవీ ఆఫర్ వచ్చిందన్న డెమో షూట్ చేయమన్నారు అంటే సరే నేను వస్తా ఫ్రీగా చేసేస్తా అని చెప్తా. బింబిసారా మూవీకి కూడా నేను డెమో షూట్కి వెళ్ళి చేశా. అవునా? ఫ్రీగా. సినిమాలో ఉండను, సినిమాలో పేరు ఉంటుంది నాది, మహేష్ విట్ అని పేరు ఉంటుంది, కానీ నేను సినిమాలో లేను. డెమో షూట్ ఒక 3 సీన్లో 2 సీన్లో చేశారు ఆర్ఎఫ్సీలో. డెమో షూట్లో ఉన్నా నేను. షోలకు వెళ్తుంటారు, అన్ని మా టీవీ, ఈ టీవీ, ఆ టీవీ, ఏ టీవీ లేదు, అన్ని టీవీల్లో షోలకు వెళ్తుంటారు. ఒక దగ్గర అయితే సన్నీ లియోన్ గారికి కర్రదిప్పడం కూడా నేర్పించినట్టున్నారు కదా. ఎలాంటి వ్యక్తి ఆవిడ? బయట చూసారు కదా, ఒక గంట అయినా మీ దగ్గర టైం స్పెండ్ చేసి మాట్లాడలేదా మీరు? కర్రసాము నేర్పించినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అవునా? ఆవిడ అక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం అంతే. మేము ఏమన్నా బయట కాఫీ షాప్లో కలిసాం కూర్చొని మాట్లాడుకోవడానికి సరదాగా. ఒక మాట కూడా మాట్లాడలేదా అండి? అంటే ఫోటో తీసుకున్నాం మేడం. మన దగ్గర చాలా మందికి ఫేవరెట్ మనిషి కదా, ఒక హ్యూమన్ నేచర్లో
ముందు ముందు గురించి కాదు, బేసిక్గా తర్వాత ఆవిడ మారిపోయిన తర్వాత చాలా మందికి హెల్ప్ చేయడంలో కానీ ఇలా చేసినప్పుడు చాలా మందికి ఇప్పుడు మనం బయోల్లో కూడా చూస్తుంటాం. మన చాలా మంది నా ఫేవరెట్ హీరోయిన్ సన్నీ లియోన్ అన్నట్టు. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు ఏం తాగుతారు, మీరు ఏం తింటారు, మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, అది మీ పర్సనల్. కరెక్ట్. మీరు నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అది మీ క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేనప్పుడే పర్సనల్కి వెళ్తారు. వీడి ఇదంట, వీడి క్యాస్ట్ ఇదంట, వీళ్ళ అమ్మ ఇదంట, వీళ్ళ అక్క ఇదంట, వీడికి ఇంతమందితో లింకులు ఉన్నాయంట, ఇది వాడి పర్సనల్. వాడి బెడ్రూమ్లో వాడు ఏం చేసుకుంటే నీకేం సంబంధం. వాడు నీతో ఉన్నప్పుడు, నలుగురితో ఉన్నప్పుడు ఎలాగున్నాడు వాడు, అది కదా క్యారెక్టర్. సో ఏం చేస్తారంటే ఈ క్యారెక్టర్లో దొరకలేదు అంటే కనుక పర్సనల్ అటాక్ చేసి దాన్ని క్యారెక్టర్ లాగి బ్యాడ్ చేస్తారు. అది చాలా మందికి జరిగింది కదా మన దగ్గర. పాపం మంచిగా ఉన్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసేలాగా, వాళ్ళ జీవితంలో ఎప్పుడో ఏదో జరిగితే అన్నీ లోడేసి మాట్లాడేసి వాటి గురించి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను కాఫీ తాగా, ఇది అయిపోయింది, కిందికి వెళ్ళి ఒక దమ్ము కొడతా. సో ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడే కూడా స్మెల్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈడేంద్ర ఈడు స్మోక్ చేసి వస్తాడు దరిద్రుడు అంటారు. అది నా పర్సనల్, నా లంగ్స్, నా ఇష్టం. నేను నీతో మాట్లాడినప్పుడు ఏమడిగా, నువ్వు ఏదన్నా అడిగినప్పుడు నీతో ఓకే మనం చేద్దామని చెప్పా కదా, అది అవసరం లేదు వీళ్ళకు. అట్లా అంటే క్యారెక్టర్గా దొరకనప్పుడు పర్సనల్కి వెళ్ళిపోతారు. అది చాలా అది ఏమైపోయిందంటే ఈ మధ్య ప్రతిదానికి అదే అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకరి మీద కోపం ఉంది, ఆ సిచ్యువేషన్లో మీకు ఇంకొక అబ్బాయికో అమ్మాయికో గొడవ అయింది, అప్పుడు మీ ఇద్దరిది గొడవ అయింది. అది ఇప్పుడు మీతో గొడవ పడింది కదా అని చెప్పేసి నేను ఆ అమ్మాయిని బ్యాడ్గా చెప్పకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయికి నీకు బ్యాడ్ ఉంది. మీ ఇద్దరి మధ్య బ్యాడ్ టర్మ్స్ ఉన్నాయి, నాకు ఆ అమ్మాయికి లేదు కదా. అది క్యాస్ట్ ఇష్యూస్, మీరు ఇందాక క్యాస్ట్ అన్నట్టు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారంటే మీకు రావాల్సిన క్యారెక్టర్ మీ క్యాస్ట్ ఇష్యూస్ చాలా పోయినాయండి. అంటే క్యారెక్టర్ చెప్పడము, డేట్లు ఇవ్వడము, అంతా అయిపోవడం, లాస్ట్ మూమెంట్లో వేరే వాళ్ళు వెళ్ళడము షూట్కి. కారణం ఏంటంటే క్యాస్ట్. కారణం చెప్పరు వాళ్ళు, చెప్పరు. తర్వాత మనం ఎప్పుడన్నా అంటే నాతో పాటు ఇంకొకరికి కూడా ఎవరికైనా క్యారెక్టర్ పోయి ఉంటుంది కదా, అప్పుడు వచ్చేసి వాళ్ళు బాధపడతారు కదా, ఆ సినిమాలో చేయాల్సింది మహేష్ నేను అంటే, అవునన్నా నాకు కూడా కాల్ వచ్చిందన్న, ఏమో తర్వాత లేదు అంటే, అప్పుడు వాళ్ళు లేదు అంతా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ముందే డిసైడ్, కాకపోతే టైంపాస్ చేసినారు ఇదంతా అనేసి. ఇండస్ట్రీలో క్యాస్ట్ ఇప్పటికీ నడుస్తుంది. క్యాస్ట్ ప్రతి చోట ఉందండి, రాజకీయాల్లో లేదా? రాజకీయాల్లో ఎందుకు ఉండదు, రాజకీయాలే క్యాస్ట్ బేస్డ్ లో. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో టీం ఉంటుంది, ఆ టీంలో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరు క్లోజ్ అవుతారు, మిగతా వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. ఒకవేళ అందరు తెలుగు వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక క్యాస్ట్ వాళ్ళు క్లోజ్ అవుతారు. బట్ ఇండస్ట్రీలో క్యాస్ట్తో పని లేదు కదా, యాక్టింగ్ స్కిల్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది కదా, అది వాడిష్టం. నేను నా క్యాస్ట్ వాడికి ఇచ్చుకుంటానా, మా ఊరోడికి ఇచ్చుకుంటానా, నా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చుకుంటానా, నా ఫ్రెండ్ ఎవరికో నా ఇష్టం, అది దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు, వాడి చాయిస్ అది. ముందు మీకెందుకు ఒకటే నేను చెప్పేది అంటే, ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు, ఇండస్ట్రీలో క్యాస్ట్ ఉంది, ఇండస్ట్రీలో అది ఉంది. ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ ఫీల్డ్ కాదు కదండి, రిజర్వేషన్లు బట్టి ఇయ్యరు కదా, టాలెంట్ బట్టి ఇస్తాడు, వాడి ఇష్టం అయితే పిలుచుకుంటాడు ఎవరినైనా, వాడి ఇష్టం అది. పిలిచేదానికి వాడి ఇష్టమే, పిలిచిన తర్వాత దాంట్లో తప్పించడం వాడి ఇష్టం కాకపోవచ్చు కదా. మీకు ఆల్రెడీ మాట ఇచ్చేసి క్యారెక్టర్ మీకు ఇస్తున్నాను, డేట్స్, కాల్ షీట్స్ అన్నీ తీసుకొని లాస్ట్లో ఇది వేరే వాళ్ళకి ఇస్తున్నానంటే మీరు అలా యాక్సెప్ట్ చేయగలరు? అది గొడవపడాలా, వాడి ఇష్టం అంతే. అది వాడు కావాలన్నాడు ఓకే, వాడు వద్దనుకున్నాడు ఓకే, అది మనం ఎందుకు దాని అలవాటు అయిపోయి ఇలా తయారైపోయారా మీరు? అలవాటు కాదు అంటే చూసి ఆ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే తీసుకుంటారు. సైకాలజీ ఏంటంటే, ఇప్పుడు నేను అర్హున్నే, ఈ క్యారెక్టర్ నేనైతేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో క్యారెక్టర్ మీరు చేసే బాగుండని పిలిచారు, ఓకే, వాళ్ళు వేరే వాళ్ళని తీసుకున్నారు. బట్ ఆ సినిమా రిలీజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఇప్పటికీ అడుగుతారు అందరూ, అది నువ్వే చేయాలి. అది వాడిష్టము, వాడు వేరే వాళ్ళని తీసుకోవాలనుకున్నాడు, వాడు తీసుకున్నాడు, దానికి నేనేం చేయాలి? నువ్వే నేను ఎందుకు ఫైట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళు పిలిచి మీకు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు హ్యాపీ ఫీల్ అయింది నేను, వాళ్ళు పిలిచి నువ్వు చెయ్యట్లేదు అన్నప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయాలి కదా. అప్పుడు యాక్సెప్ట్ చేయగలిగారా అంత ఈజీగా? చేసా అంటే బాధపడ్డం, నాకు రావాల్సింది నేను చేసుంటే బాగుండేది, ఎప్పుడు ఉండదు ఎప్పటికే. కానీ అట్లా అనుకుంటే అసలు బతకలేం భూమి మీద. అంటే అవతలోడి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు, అవతలోడు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటావు, వాడు ఇవ్వలేదు,
అంటే ఇంక దానికోసం నువ్వు కృంగి కుషించి చచ్చిపోతావా? కాదు కదా. ఇప్పుడు మీ కొలీగ్ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటావు, ఇవ్వలేదు. దానికోసం నువ్వు ఏం చేస్తావు? వాళ్ళ ఇష్టం అది. నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. ఏంటి మీ ధైర్యం? ఎవరు మీ ధైర్యం? ఏంటి ఆర్ ఎవరు? ఏదైనా సరే ఏదైనా చేసి బతుకుతా అనేది నా ధైర్యం. ఎవరున్నారు మీ వెనుక? ఎవ్వరు లేరు, ఫ్యామిలీ ఉందంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.